ఆకాశము నుండి మన్నాను దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని, బండ నుండి మధుర జలములు పంపిన యెహోవాను, బండ నుండి మధుర జలమును పంపిన యెహోవాను. అందరూ కలిసి పాడదాం. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా. తీసుకున్నా మైకులు తీసుకున్నా. హల్లెలూయా. నిన్ను హల్లెలూయా. ఎవరున్నారయ్యా, ఎంత వెదకినా ఈ లోకాన నీకు సాటి ఎవరున్నారెసయ్యా, ఎంత తరచినా ఈ జగాన నిన్ను పోలి ఎవరున్నారెసయ్యా, ఎంత వెదకినా ఈ లోకాన నీకు సాటి ఎవరున్నారెసయ్యా, ఎంత తరచినా ఈ జగాన చాలిన దేవుడవు నీవేనయ్యా, చాలిన దేవుడవు
గూడులేని గువ్వనా దారి తప్పితిన్ గుండె చెదరిన కోయలనై మూగబోయితిన్ గూడులేని గువ్వనా దారి తప్పితిన్ గుండె చెదరిన కోయలనై మూగబోయితిన్ నీ గుండెలో దాచుమా నీ గూటికే చేర్చుమా నీ గుండెలో దాచుమా నీ గూటికే చేర్చుమా నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా
హల్లెలూయా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా.
నిత్యము నిలిసేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా, నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా, నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ మాటే యేసయ్యా, నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ మాటే యేసయ్యా, నిత్యం నిలిచేది నీ ప్రేమే
నమస్కరించి ఆరాధింతు న్యాయముగానే యేసుని ఎదుట నమస్కరించి ఆరాధింతు న్యాయముగానే యేసుని ఎదుట యెహోవాను దర్శింతును. మహోన్నతుడైన దేవుని యెహోవాను దర్శింతును.
హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ హల్లెలూయా హల్లెలూయా నడిపిద్దరు నా దేవుని పాట పాడుకోవచ్చండి అందరు తప్పలు శ్రమలునైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలునైనా నన్ను విడువడు.
శ్రమలునైనా నన్ను విడువడు అడుగులు తడబడిన అలచటపై బడిన అడుగులు తడబడిన అలచటపై బడిన చెయ్యబట్టి తట్టి చక్కనాలోచన చెప్పి చెయ్యబట్టి తట్టి చక్కనాలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలునైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలునైనా నన్ను విడువడు హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిదండి. మరి ఈ సమయం చాలా విలువైంది కనుక దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడినట్లయితే, చాలా టైం కూర్చున్నాం కదా, ఒక్క నిమిషం నిలబడినట్లయితే చిన్న ఆరాధన చేద్దాం. మందిరంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆరాధన చేయాలి. ఆరాధనకు యోగ్యుడును స్తుతులకు పాత్రుడైన తండ్రిని మనం ఆరాధన చేసుకుందామా? అందరూ కూడా మనసారా ప్రభువుతో మాట్లాడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ ప్రభుని స్తుతిద్దాం ప్రియులారా. ఈ రాత్రి ఒక చక్కటి సమయాన్ని దేవుడు మనకిచ్చారు. ఈ చక్కటి తరుణం ఇచ్చిన దేవాతి దేవుని సన్నిధిలో ఉన్న మనము మౌనముగా ఉండక మన నోళ్లను తెరిచి ప్రభువును మహిమపరిచేటువంటి వారుగా ఉందామా? ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడు ప్రభువా. ఈ కృతజ్ఞత కూడికలో నీ అమూల్యమైన వాక్కు చేత నాతో మాట్లాడి నీ మాట చేత నన్ను బలపరచు ప్రభు అని హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 నాయన స్తుతి నాయన స్తుతి నాయన స్తుతి నాయన స్తుతి నాయన. మహోన్నతుడా నీకు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నీకు వందనాలు 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 వందనాలు. వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా. చేసిన మేలకు నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా
వందనం యేసయ్యా. అందరూ కలిసి వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, ఆమేన్. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, ఆమేన్. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు చప్పలు కొడదాం. వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఈ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, అందరూ కలిసి వందనం యేసయ్యా, ఆమేన్. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, ఆమేన్. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, ఆమేన్. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు ఆమేన్. ఆమేన్. స్తోత్రం. బలహీనుడనైన మమ్ము నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన మమ్ము నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, అందరూ కలిసి వందనం యేసయ్యా, ఆమేన్. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, ఆమేన్. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు పాడదామా. నీవు చేసిన మేలకు, అందరూ కలిసి ఆయన ఉపకారం చేసే దేవుడు, తన నమ్మిన వారిని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. నిజముగా ఆయన నమ్మితే నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయగలడు. వందనం యేసయ్యా, ఆమేన్. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, గ్లోరీ. వందనం యేసయ్యా, ప్రైజ్ ది లార్డ్. వందనం యేసయ్యా, ఆమేన్. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, ఆమేన్. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
అందరు రెండు చేతులు పైకెత్తి, ఒకసారి అందరు రెండు చేతులు పైకెత్తి, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, మరొకసారి, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, ఆమేన్. వందనం యేసయ్యా, ఆమేన్. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, మరొకసారి, వందనం యేసయ్యా. అవును తండ్రి, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అవును ప్రియులారా, దావీదు భక్తుడు అంటాడు, ఆయన చేసిన ఉపకారములకు మనం ఆయనకి ఏమి చెల్లించగలము? నిజమే కదా, మన జీవితాల్లో ఎన్నో కార్యాలు మనం ఏపాటి వారము, ఊహించిన వాటికంటేను, అడుగు వాటికంటేను అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో పరమ తండ్రి చేస్తూ ఉన్నారు. అందుకే కదా ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాము. ఈ చక్కటి తరుణం ఇచ్చిన దేవాతి దేవునికి మహిమార్థమై, ఈ సమయంలో దేవునికి మహిమార్థమై మనము ప్రార్థనాత్మ గలవారమై చప్పట్ల కొట్టి దేవుని కనపరుద్దామా? స్తుతియు మహిమ ఘనత ప్రభావములు పరలోకపు తండ్రికే చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందామండి, ఎవరి స్థలాల వారు కూర్చోండి. హల్లెలూయా. మంచిది. మరి ఈ సమయంలో ఈ రాత్రి చేరు వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. మా కుటుంబం తరపున మరి ఈ ప్రార్థన ఎందుకైతే ఏర్పాటు చేశారో మీకు తెలుసు. అయినప్పటికీ కూడా సాక్ష్యం చెప్పాలి గనక సమయంలో దేవుని యొక్క వాక్యానికి ముందుగా సాక్ష్యాన్ని విందాం. హలో హలో. రైట్, మంచిది. ప్రత్యేకమైన సమయంలో అమ్మగారు వచ్చి ప్రార్థన ఎందుకైతే ఏర్పాటు చేశారో మరి అమ్మగారు సాక్ష్యం చెప్తారు. తర్వాత వాక్యంలోకి వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలండి. వేదిక మీద ఉన్న అయ్యగారికి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నిండు వందనాలు తెలియజేస్తున్నాం. మరి సాక్ష్యం యొక్క ఉద్దేశము మీ అందరికీ తెలిసింది. అప్పుడే గత నెల రోజులుగా మేము ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం తెలిసిందే. దేవుడు మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉన్నారు. దేవుడు చేసిన కార్యాలు కంటికి కనిపించవు, చెవికి వినబడవు. మన ఊహకి అందని కార్యాలు మన జీవితంలో ఆయన చేసే దేవుడు. మరి అలాంటి ఊహకు అందని కార్యమే దేవుడు మా జీవితంలో చేసి ఉన్నారు. మరి మా పెద్ద కుమార్తె యొక్క వివాహం గురించి మీ అందరికీ తెలియజేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా మీరందరూ కూడా మానక ప్రార్థన చేస్తున్నందుకు మీకు మరొకసారి నిండు వందనాలండి. మరి 5వ తారీఖున ప్రధానము, 6వ తారీఖున మరి వివాహం జరుగుతుంది కనుక మరి వివాహానికి ముందుగా
మరి ప్రార్థన ఏర్పాటు చేయాలని మా కుటుంబం అంతా ఆలోచించుకున్నాం. మరి అందుకే ఈ కూడికని ఏర్పాటు చేసామండి. మిగతా విషయాలు అయ్యగారు మీ అందరికీ తెలియజేస్తారు. ఆ వివాహము ఘనంగా జరగాలని మీరందరూ కూడా ప్రార్థన చేయాలని నేను మనసారా కోరుకుంటున్నానండి. ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో మరి చెప్పిన సాక్ష్యం విన్నారు కనుక మీ అందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో 5వ తారీఖున జరుగుతూ ఉన్నటువంటి ప్రధాన కార్యక్రమం విషయంలో 6వ తారీఖున పరిశుద్ధ వివాహం విషయంలో మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. మంచి వాతావరణం దేవుడు అనుకూలపరిచి అన్నీ సమకూర్చి ఆ కార్యక్రమం కానా పెండ్ల విందులో వివాహం ఎలా జరిగిందో తెలియదు, కానీ అంతకంటే ఘనంగా ఈ వివాహం జరగాలి అని మేము ఆశిస్తున్నాం. మీరు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఇప్పుడు అన్నయ్య వచ్చి ఒక 2 మాటలు చెప్పి మరి మన మధ్యలోకి వచ్చిన దేవుని యొక్క దాసులు దైవజనులు ఈరోజు వాక్యం అందించడానికి దైవజనులు వచ్చారు. తర్వాత అన్ని మాట్లాడిన తర్వాత దేవుని యొక్క దాసులకు సమయాన్ని ఇస్తారు. వాక్యాన్ని విందాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. సాక్ష్యం ఆల్రెడీ అమ్మగారు చెప్పారు, అదే సాక్ష్యం నేను చెప్పిన కాబట్టి అమ్మగారు చెప్పిన సాక్ష్యం కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. కార్యక్రమం దీవెనకరంగా జరగాలని మిమ్మల్ని అందరినీ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఇక్కడ ఆహ్వానించాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కన్నీటిలో ఎలలోనే కృంగిన వేళలలో, కన్నీటిలో ఎలలోనే కృంగిన వేళలలో బండను చీల్చి వర్షము పంపి, బండను చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. నాకెంతో ఆనందమే, ఆనందం ఆనందం, నాకెంతో ఆనందం, ఆనందం ఆనందం, నాకెంతో ఆనందం, నాకెంతో ఆనందం ప్రభులో, నాకెంతో ఆనందం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమయం వచ్చిన దైవజనులకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి కుయ్యేరులో ఉప్మెల్లులో బలంగా దేవునిలో వాడబడుతున్న దైవజనులు రెవరెండ్ దేవ సహాయమయ్య గారు ఇప్పుడు మన వాక్య భాగంలో నడిపిస్తారు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం. మన రెండు చేతులు అల్లాడిస్తూ దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ పరిశుద్ధాత్మ శక్తిని ఈ ప్రదేశములో నువ్వు అల్లాడించు తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మీకందరికీ కూడా నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే ఇక్కడ ఈ యొక్క పరిచర్యను మరి ఎంతో చక్కగా జరిగిస్తున్నటువంటి మా మిత్రులు దైవజనులు పాస్టర్ గారు రాజ్ కుమార్ అయ్య గారికి, రెవరెండ్ రాజ్ కుమార్ అయ్య గారికి, అలాగే అమ్మగారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వందనాలమ్మ. అలాగనే మరి దైవజనులు వారి యొక్క అన్నయ్య గారు వారు కూడా ఇక్కడ సహసేవకులుగా ఉండటం, ప్రభు పరిచర్యలో ఒక్కొక్కసారి అనివే కారణాల బట్టి పావనమూర్తి గారు కూడా దేవుని యొక్క సంఘాలను బ్రాంచెస్లో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఎంతో దేవుని యొక్క సన్నిధిలో మరి దైవ సేవకునిగా దేవుని యొక్క సన్నిధిలో వాడబడుతున్న ఉన్నందుకు ఈరోజు ఈ కృతజ్ఞత కూడికను మరి జరిగించుకుంటూ నన్ను ఇక్కడకు దేవుని యొక్క వాక్యాన్ని పిలిచి ఈరోజు ఈ కృతజ్ఞత కూడికను జరిగించుకున్నటువంటి పావనమూర్తి గారికి, అలాగనే వారి యొక్క మిస్సెస్ గారు మా సిస్టర్కి, అలాగనే వారి బిడ్డలకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వందనాలమ్మ. అలాగనే మరి అయ్యగారికి అందరికీ వందనాలు చెప్పారు. మాకింకా చెప్పట్లేదంటే మీరు చూస్తున్నారు కాబట్టి అసలు ముందు మీకే చెప్పాలి, కానీ చివరిలో చెప్తున్నా, ఏమనుకోకండి. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ వందనాలమ్మ. అలాగే మా బ్రదర్స్ సంఘ పెద్దలు అందరూ సంఘ పెద్దలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరి మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. చక్కటి సంగీతాన్ని వినిపిస్తున్నటువంటి మరి మా మేనల్లుళ్ళు చాలా చక్కగా సంగీతాన్ని వినిపిస్తూ ఉన్నారు. వాళ్ళ సంగీతాన్ని చూస్తూ ఉన్నప్పుడు నేను చాలా ఆనందిస్తూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా ఇంత మంచి మందిరాన్ని మీరందరూ కూడా నిర్మాణం చేసుకున్నందుకు ప్రభు సన్నిధిలో నేను ఆరాధిస్తూ ఉన్నాను, ఆనందిస్తూ ఉన్నాను. ఇంకా రాబోయే రోజుల్లో మన సంఘము అనేక ప్రాంతాలకు, అనేకమైనటువంటి పేటలకు, అనేకమైనటువంటి కాలనీలకు మన సువార్త అది ప్రవహించి ఒక నది వలె వందలాది ఆత్మలను దేవుడు రాబోయే రోజుల్లో సంఘమునకు దేవుడు నడిపించబోతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి కార్యక్రమానికి వద్దాం. మన ముందు సమయం కొద్దిగా ఉంది దేవుని బిడ్డలారా. మరి 10:15 గంటలకి మరి కార్యక్రమాన్ని ముగించమని దైవజనులు చెప్పారు. అలాగే మనం ముగించుకుందాం. మరి ఈరోజు దేవుని బిడ్డలారా మన ప్రియులు మరి పావనమూర్తి గారు, అలాగనే వారి యొక్క యూట్యూబ్ ప్రసంగాలు నేను చూస్తూ ఉన్నాను. చాలా ఆనందదాయకంగా ఉంది. అయితే దేవుని బిడ్డలారా నాకు తెలుసుండి పావనమూర్తి గారు ఆయన వైజాగ్లోను రాజమండ్రిలో వారు దేవుని యొక్క సేవకుల యొక్క తర్బీదును పొంది ఆ తదుపరి వారికి దేవుడిచ్చినటువంటి కొన్ని తలాంతులను బట్టి వారి కార్యక్రమాల్లో, మీడియా కార్యక్రమాల్లో వారు ముందుకు వెళుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలారా మా యొక్క బాల్యకాలంలో మంచి స్నేహితుడు పావనమూర్తి గారు నాకు. మేము యావండి అనుకునే వాళ్ళం కాదు. ఏంట్రా అనుకుంటూ మా జీవితాలు చాలా సంవత్సరాలు కొనసాగించడం జరిగింది. మరి దేవుని బిడ్డలారా దేవుడు ఆయనను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ
ఈ మధ్యకాలంలోనే ఒక గృహాన్ని కూడా పైన నిర్మాణం చేసుకుని ఆ ఓపెనింగ్కి నన్ను కూడా పిలిచి ఒక రూమ్ యొక్క రిబ్బన్ను కత్తిరించమని నన్ను ప్రేమించి ఆహ్వానించారు. కాబట్టి దేవుని బిడ్డలారా, భార్య, చక్కటి పిల్లలు, చక్కటి గృహం, చక్కటి ఉద్యోగాన్ని దేవుడు మరి వారికి ఇచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు పావనమూర్తి గారిని దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదం, అలాగే ఈ రోజున రాజ్ కుమార్ అయ్య గారిని సేవలో దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదం, ఇదంతా ఎవరిదంటే ఇక్కడ దేవుని యొక్క పరిచర్యను చిన్న తాటియాకుల పాకలో మొదలుపెట్టినటువంటి మన ఆత్మీయ తండ్రి గారు అబ్రహామయ్య గారు, తాతయ్య గారు, అలాగనే శారమ్మ అమ్మగారు, వారు మోకరించి చేసినటువంటి ప్రార్థన, దేవుని బిడలారా, ఈ రోజున వారి యొక్క మనవలను దేవుడు ఏం చేశాడంటే ఆయన దీవించి ఆయన ఆశీర్వదించారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుని బిడలారా, కీడి చోటున మేలు దాచబడి ఉందని ప్రభు యొక్క లేఖనం చెప్పినట్లుగా పావనమూర్తి గారు ఈ రోజున మనకందరికీ కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా కనబడుతూ ఉన్నారు. ఆయన జీవితంలో దేవుని బిడలారా ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో అనుభవించి దేవుని బిడ్డలారా రాజమండ్రి ప్రాంతంలో ఆయన యొక్క పనిని బట్టి అక్కడ ఆయన స్థిరపడి కొన్ని సంవత్సరములు అక్కడ కష్టపడి తన పనిని చేసి మరలా తిరిగి నా సొంత గ్రామము, నా అమ్మమ్మ, నా తాతయ్య మమ్మల్ని పెంచినటువంటి స్థలములోనే మేము గృహం కట్టుకుని మేము నిర్మాణం చేసుకుని అక్కడ నా కుమార్తెల యొక్క శుభకార్యాలు అక్కడ జరిగించాలి. అలాగే నా తమ్ముడు సేవకుడు గనుక నా తమ్మునితో పాటు నేను కూడా ఆ సేవలో మరి పరిచర్యలో పాలిభాగస్తునిగా ఉండాలని గొప్ప ప్రేమతో వారు మరలా ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకుని చక్కగా జీవిస్తూ ఉన్నారు. అతి త్వరలో అనగా వచ్చే నెలలో వారి పెద్ద కుమార్తె యొక్క మరి వివాహము దేవుని బిడ్డలారా జరగబోతుంది. మేము బోధ చేస్తాం. ఏ కార్యము తలపెట్టినా, ఒక ఇల్లు తలపెట్టినా, పెళ్లి తలపెట్టినా, శుభకార్యం